అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి మార్చి మాసంలో 25, 26, 27, 28 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష్య శాస్త్రంలో మొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వ రాశి కావడం వలన మేషరాశి వారు ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అంతేకాకుండా చాలా మంచి తెలివితేటలు కలిగిన వారండి మేషరాశి వారు. ఇక ఈ రాశి జాతకులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. చురుగ్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే కుజుడు అధిపతిగా ఉండడం వలన మంగళవారం రోజున వీరు కుజుడుకు సంబంధించినటువంటి పూజా పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి పరిధిలోకి వస్తుంది. మరి మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరణ గురించి, ప్రతి ఒక్క మార్పు గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. గత ఏడాది నుండి మీరు ఎన్నో కష్టాలను అనుభవించుంటారు. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం చాలా ఎక్కువగా మీకున్నటువంటి సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఇప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారు. మీ కష్టానికి, మీ నిజాయితీకి తగినటువంటి ఫలితం దక్కడం లేదని చెప్పి ఎన్నోసార్లు మిమ్మల్ని మీరే తిట్టుకున్నారు, మీ అదృష్టాన్ని తిట్టుకున్నారు. అయితే మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అది వింటే మీరు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం అనేది జరుగుతుంది. మీ అదృష్టాన్ని మార్చే ఒక కొత్త దారి అనేది మీకు కళ్ళ ముందు తెరుచుకుంటుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వారి నోళ్ళు మూతపడతాయి. కొందరి అహంకారం నేలమట్టమవుతుంది. అయితే తప్పకుండా ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఈ సమయం ఎంత బాగుంటుందో అంతే కొంచెం ప్రమాదకరంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే మీతో పాటు కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న వారిలోనే కొందరు మీ పతనాన్ని కోరుకుంటున్నారు. మీ వెనుక గోతులు తవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో అద్భుతమైనటువంటి గ్రహ మార్పు వలన మీ సమస్యలు కూడా తీరిపోయి ధన సంపాదన, గౌరవం కూడా మీకు లభిస్తాయి. అయితే ఇదే సమయంలో మీరు ఒక చిన్న షాక్ కూడా గురవుతారు. దాన్ని తట్టుకోవాలంటే మీరు కొంచెం మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. మీ శత్రువు ఎవరు మీ వెనుక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరనే నిజాన్ని ఈరోజు మీకు తప్పకుండా చెప్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ జీవితంలోనే అతి పెద్ద గండం నుండి మిమ్మల్ని తప్పించేటటువంటి గొప్ప సమాచారం ఇదే. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి కూడా మీ ఇష్టదైవం యొక్క ఆశీస్సులు మీకు కలగాలని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చూపించేటటువంటి ఈ చిన్న అభిమానం అనేది మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మీ జీవితంలో ఆట మొదలైంది. ఇది మీ ఓటమి కోసం కానే కాదు, మీ విజయం వేడుక కోసం. మీకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. ఆయన మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఒకసారి ఆయన్ను కూడా మనసులో తలుచుకోండి. మీ మనసులో ఎంత ఎక్కువ భక్తి ఉంటే ఆ బోళా శంకరుడు మీ జీవితాన్ని అంత సుఖ సంతోషాలతో నింపుతాడు. అయితే నేను చెప్పబోయేది కేవలం భవిష్యత్తు మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక, అలాగే భగవంతుడు ఇస్తున్నటువంటి వరం కూడాను. అయితే నేను చెప్పబోయే విషయాలను నిర్లక్ష్యంగా అస్సలు చూడకండి. ముఖ్యంగా ఈరోజు చెప్పేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాల గురించి మీకు వివరిస్తాను. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీ అదృష్ట తలుపులు తెరుచుకున్నాయని చెప్పి మీరు అర్థం చేసుకోండి. అలాగే మీ శత్రువుల ఆట కట్టించే శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారాన్ని కూడా నేను వివరిస్తాను. అందుకే వీడియోను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది స్టార్ట్ అవబోతుంది. ఇది మీ ఓటమి కోసం కానే కాదు, మీ విజయ వేడుక కోసం వచ్చినటువంటి సమయం. ఎవరికైతే ఇన్నాళ్ళు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేశారో, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారో అలాంటి వారు రేపటి నుండి మీ కాళ్ళ దగ్గరకు రాకుండా తప్పదు. అయితే ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు మీకు ఎంతటి అదృష్టాన్ని తెస్తున్నాయో అంతే స్థాయిలో ఒక రహస్యమైనటువంటి ఆట కూడా మొదలవబోతుంది. మరి ఈ ఆటను కనుక మీరు అర్థం చేసుకోకపోతే చేతికి వచ్చినటువంటి అదృష్టాన్ని చేజార్చుకున్నవారవుతారు. మీ జీవితం కూడా తలకిందులవుతుంది. మరి ఇన్నాళ్ళు మీ నిజాయితీని శంకించిన వారు, మీ శ్రమను అవహేళన చేసిన వారు మీ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదు. అయితే అదృష్టం పెరిగే కొద్దీ కూడా అసూయ పడేవారు కూడా పెరుగుతుంటారండి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక రహస్య శత్రువు దాగి ఉన్నారు. అందుకే మీరు చేసే ప్రతి పనిని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రస్తుతానికి రహస్యంగా ఉంచండి. వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న పనిని కనుక మీరు చేస్తే మీ జీవితంలో ధన ప్రవాహం అనేది తప్పకుండా మొదలవుతుంది.
అలాగే పరమేశ్వరుడి యొక్క రక్షణ కవచం మీకు తోడుగా ఉంటుంది. రాబోతున్న 4 రోజుల్లో మీ దినచర్య ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాల ప్రభావం మీపై ఎలా పనిచేయబోతుందనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ మీద మీకు నమ్మకం ఉంటే పరమేశ్వరుడి కృప మీకు తప్పకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ ప్రయాణాన్ని మీరు ఎంతో ధైర్యంగా కొనసాగించండి. రాబోతున్న 4 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, మీ దినచర్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇప్పుడైతే జాగ్రత్తగా ఇక్కడి నుండి వినండి. గత కొంతకాలంగా మీరు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. మీరు ఎప్పుడూ కూడా నిజాయితీకే ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటివారికి సహాయం చేస్తూనే వచ్చారు. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది ఏంటండి? వెన్నుపోటు, మానసిక ఒత్తిడి, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు. వీటన్నిటి వలన మీ రాత్రి నిద్ర కూడా మీకు పూర్తిగా కరువు అవుతుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపల ఎంతగానో హింసించారు. అయితే ఆ బాధ వర్ణించలేనిదే. ఇప్పుడు మీలో చాలామంది ఇక నా వల్ల కాదు అని ఓటమిని ఒప్పుకోవాలని చెప్పి అనుకుంటూ ఉండుంటారు. అయితే ఇప్పుడు మీరు ఓడిపోయే సమయం కానే కాదు. అసలైనటువంటి బలాన్ని చూపించవలసినటువంటి సమయం. కష్టాల్లో ఉన్నా కూడా పైకి చిరునవ్వు చిందిస్తూ ఇతరుల బాధను పోగొట్టే గొప్ప మనసు మీది. అందుకే ఆ దైవానుగ్రహం అనేది మీకు న్యాయం చేయాలని చెప్పి తపన పడుతోంది. ఒక వింతైనటువంటి శక్తివంతమైనటువంటి శక్తి మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఇది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. మొదటిది, అకస్మాత్ ధనలాభం కలుగుతుంది. రెండవది, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. ఇక ఒక వ్యక్తి అసలు స్వరూపం అనేది మీ ముందు బయటపడుతుంది. మీ చుట్టూ ఉంటూ మీతో ఎంతో తీయగా మాట్లాడుతూ మీ పతనాన్ని కోరుకునే ఒక వ్యక్తి ముసుగు ఈ 4 రోజుల్లో తొలగిపోతుంది. ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతకాలం నేను ఇంత అమాయకంగా ఎలా ఉన్నాను అని మీకే ఆశ్చర్యం వేయక తప్పదు. కానీ మీరు అస్సలు చింతించకండి. ఎందుకంటే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న వాళ్ళు మీ జీవితం నుండి తొలగిపోవాలని మీ దారి సుగమమవుతుంది. ఆ వ్యక్తి మీ జీవితం నుండి దూరం అవడమే మీ అదృష్టానికి తొలిమెట్టు. ఇకపై మీ దారిలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. మీ జీవితం ఒక కొత్త వెలుగు వైపు అడుగులు వేస్తుంది. ఆ వ్యక్తి అసలు ముఖం మీ ముందుకు రాగానే మీ జీవితం ఒక కొత్త ఉత్తేజంతో నిండిపోతుంది. అప్పటి నుండి మీ విజయం మొదలవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ దారిలో ముళ్ళులా మారి మిమ్మల్ని ప్రతి అడుగులోనూ మోసం చేస్తూ మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ వ్యక్తి, ఆ మనిషికి మనసు మంచిది కాదండి. పోనీ అదృష్టమా అంటే అది లేదు. అందుకే మీలాంటి వారు ఎదుగుతుంటే అటువంటి వ్యక్తులు ఓర్వలేరన్నమాట. ఇక మీ చుట్టూ ఉన్న బంధువుల్లోనో ఇరుగు పొరుగు వారిలోనో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని మీరు చూసే ఉంటారు. అందరూ కూడా తమ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని, అందరూ కూడా తమ ఇంటికే వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలని వారు కోరుకుంటూ ఉంటారు. తామే అందరికంటే గొప్ప అనే అహంకారంతో ఉంటారు. కానీ ఓ మూర్ఖులారా, ఇకపై మీ ఆటలు సాగవు. ఎదుటివారి కష్టాన్ని దోచుకుంటూ వారి అదృష్టాన్ని లాక్కోవాలని చూసేవారికి శని భగవానుడు తప్పకుండా శిక్షలు ఖరారు చేసే ఉంటాడు. ఇన్నాళ్ళు మీరు ఆడిన నాటకానికి తెరపడే సమయం వచ్చింది. ఇక మంచి చేసేవారి విషయానికి వస్తే మీ ఎదుగుదలను ఆపడానికి వెనక నుండి కొందరు పెద్ద కుట్రలు చేశారు. మిమ్మల్ని మాటల్లో దించి బురిడీ కొట్టించడం, మీ డబ్బు పోయేలాగా ప్లాన్లు చేయడం, సమాజంలో మీ పేరును చెడగొట్టడం వంటి పనులు చేస్తున్నారు. మీరు పడినటువంటి కష్టానికి క్రెడిట్ కూడా వారే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ 4 రోజుల్లో మీపై కుట్రలు చేసేవారి ఆట ముగుస్తుంది. అలాంటి వాళ్ళు మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోతారు. ఎందుకంటే అలాంటి వారు తమ చెడు కర్మల ద్వారా వారి అదృష్టాన్ని వారే నాశనం చేసుకున్నవారు అవుతారు. భగవంతుడు మనుషులందరినీ కూడా సమానంగానే సృష్టిస్తాడు. కానీ కొందరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదుటివారిని మోసం చేయాలని చూస్తారు. మనసుతో కాకుండా కేవలం స్వార్థంతో ఆలోచించే వారికి దైవం ఎప్పటికీ కూడా తోడుగా ఉండడం. ఇక శనిదేవుడి ముందు కూడా అలాంటి జిత్తులు మారి వేషాలు అస్సలు సాగవు. అతి తెలివితేటలతో దేవుణ్ణి కూడా మోసం చేయొచ్చని చెప్పి అనుకునేవారు చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి న్యాయం చేసే పరమ న్యాయమూర్తి ముందు ఎవరి జిత్తులు కూడా మారు వేషాలు కూడా సాగవని చెప్పి తెలుసుకోలేకపోతారు. ఆయన సాక్షాత్తు మహాకాలుడు, కాలానికి కాలం. ఆయన మహాదేవుడు. కాబట్టి ఆయన ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా చెప్పండి? అహంకారంతో ఊగిపోయే వ్యక్తులను చిన్న తృణమంతా కూడా వారి దగ్గర ఏమీ లేకుండా చేస్తాడు. కాలచక్రం చుట్టుముట్టినప్పుడు మనిషి తన పరిమితులను మర్చిపోతాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి రోగిలా ఎదుటివారి చెడు కోరుకుంటాడు.
కానీ అలాంటి వారి ఆట ముగిసే సమయం వచ్చింది. శనిదేవుడే స్వయంగా వారి లెక్కలు తేల్చబోతున్నాడు. ఇక మీలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏమిటంటే మీ ధనలాభం. రాబోతున్నటువంటి 4 రోజుల్లో మీ ఆర్థిక జీవితంలో 2 చాలా పెద్ద మార్పులు మీరు చూస్తారు. మొదటి మార్పు ఏంటంటే మీ దగ్గర ఆగిపోయిన డబ్బు మరలా తిరిగి మీ చేతికి అందుతుంది. అది ఎవరికైనా ఇచ్చిన అప్పు కావచ్చు, ఎక్కడైనా నిలిచిపోయిన పేమెంట్ కావచ్చు, లేదా మీ ఉద్యోగానికే సంబంధించిన బకాయిలు కావచ్చు. అవి అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చే యోగం ఒక బలంగా మారుతుంది. ఇక రెండవ మార్పు ఏంటంటే సంపాదనకు కొత్త దారులు తెరుచుకుంటాయి. మీకు ఆదాయం పెరిగే కొత్త అవకాశాలు, ఏదైనా కొత్త డీల్స్ కానీ, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి ఆఫర్స్ కానీ రావడం జరుగుతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు అందేటటువంటి ఒక శుభవార్త మీ ఆలోచనలోనే మార్పు తెస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ లాభం కేవలం డబ్బుతోనే ఆగిపోదండి. ధనంతో పాటు సమాజంలో మీకు గౌరవం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మీ కర్మలను మీరు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ కర్మలు బాగుంటేనే దైవం స్వయంగా మనకు సహాయం చేస్తాడు. ఇక మీరు చేసే మంచి పనులు చూసి భగవంతుడు మీకు తోడుగా నిలబడబోతున్నాడు. మీరు గనక ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక ఈ విషయం జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. మీ ప్రమోషన్కు సంబంధించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. మీపై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ మీరు నిరుద్యోగులే గనక అయితే రాబోతున్న ఈ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీ తలుపు తట్టడం ఖాయమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులకు బిజినెస్లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. వారి వల్ల మీకు భారీ లాభాలు కలిగేటటువంటి మార్పులు కనిపిస్తాయి. అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా, ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అంతేకాకుండా మీరు చాలా స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అయితే మీరు ఏ బంధంలో ఉన్నా చాలా నిజాయితీగా కూడా ఉండడం అది మీ నైజం. ఎదుటివారికి ఎప్పుడూ కూడా మంచి చేయాలని తపన పడుతుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఎదుటివారు అలా ఉండడం లేదండి. మీరు ఎంతలా వారి క్షేమాన్ని కోరుకుంటుంటే వారు అంతలా మీ వెనక గోతులు తవ్వుతున్నారు. మరి ముఖ్యంగా రాబోతున్న ఈ 4 రోజుల్లో మీ బంధాలలో కూడా 2 రకాల మార్పులు వస్తాయి. నిజమైనటువంటి ప్రేమ, బలమైనటువంటి నమ్మకం ఉన్న చోట సంతోషాలు పెరుగుతాయి. అయితే ఎక్కడైతే మోసం ఉంటుందో అక్కడ నిజాలు నిప్పులాగా అప్పటికప్పుడు కాకపోయినా కొంచెం ఆలస్యంగానైనా కానీ బయటపడక తప్పదు. ఆ నిజాలు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ అది మీ మంచికే అనుకోండి. ఎందుకంటే విషపూరితమైనటువంటి బంధాల నుండి మీకు విముక్తి లభిస్తే అది మీ మంచికే కదా. కాబట్టి ఆ సమయం కూడా ఆసన్నమైంది అనుకోండి. ఒకవేళ మీరు ప్రేమలో విఫలమై బాధపడుతుంటే చింతించిన అవసరం లేదు. తర్వాత మీ జీవితంలో మరలా ఒక కొత్త ఆశల వెలుగు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలను బాగా గమనించండి. ఇవి కనుక మీకు కనిపిస్తే భగవంతుడు మీ వెంట ఉన్నాడని అర్థం చేసుకోండి. మొదటి ఏంటిదంటే రాత్రిపూట మీకు అకస్మాత్తుగా మెలకువ రావడం. నిద్ర మధ్యలో అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకొని మనసులో ఏదో తెలియనటువంటి ఆందోళన కలిగితే మీ అదృష్ట చక్రం తిరగబోతుందని గుర్తుంచుకోండి. పదే పదే పరమేశ్వరుడి యొక్క నామం మీకు ఎక్కడి నుండైనా కానీ వినిపించడం, ఎక్కడి నుండైనా ఓం నమశివాయ అనే మంత్రం కానీ, పరమేశ్వరుడి పేరు కానీ పదే పదే మీ చెవిన పడుతున్న ఆ బోళాశంకరుడి కృప మీపై ఉందని చెప్పి నమ్మండి. అంతేకాకుండా పాత విషయాలు మీకు పదే పదే అకస్మాత్తుగా మీ ముందుకు రావడం, చాలా కాలం క్రింద విడిపోయిన పాత స్నేహితులు కానీ, పాత బంధం కానీ, ఎక్కడో ఆగిపోయిన పాత డబ్బు కానీ, వదిలేసిన ఒక మంచి అవకాశం కానీ అకస్మాత్తుగా మరలా మీ దగ్గరకు చేరి మీ అదృష్ట కాలం అనేది ఆగిపోయినది మరలా స్టార్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు నమ్మండి. ఇప్పుడు చెప్పే ఈ మాటలు చాలా గంభీరమైనవి. వీటిని విని భయపడిన అవసరం లేదు. కేవలం ఈ దారిలో నడవండి. మహాదేవుడు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపేయబోతున్నాడు. పరమేశ్వరుడు మీకు ఒకటే చెప్తాడండి, చెడు పనులను వదిలేయండి, చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి, మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీ మీదకు మంచి జరగబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అంటే శని భగవానుని గుర్తించరండి. అయితే శని భగవానుడు ఎప్పుడూ కూడా మంచి చేసేవారికి మంచి ఆలోచనలు, అలాగే సమాజం బాగుండాలి, సమాజంతో పాటు నేను కూడా బాగుండాలని చెప్పి మంచిని ఎప్పుడూ కూడా గౌరవించేవారి ఎదుట ఆయన తప్పకుండా ఉంటాడు. అయితే మీరు ఆడంబరాలను ప్రదర్శించవద్దు. రెండవది, చిన్న చిన్న విషయాలకు ఇతరుల మీద అరవకండి.
అలాగే మనసులో అనవసరమైనటువంటి భయాలుంటే వాటిని బయటకు పెట్టేయండి. ఇది మీకు చివరి హెచ్చరిక. ఈ సమయంలో గనక మీరు ఇప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకున్న, నిరపరాధులను కష్టపెట్టిన, అహంకారాన్ని ప్రదర్శించిన మీకు వచ్చేటటువంటి అదృష్టం కాస్త తిరిగి మరలా బెడిసి కొడుతుంది, ఉపద్రవంగా మారుతుంది. అయితే మీరు గమనించి వినయం, ఓర్పు, భగవంతుడి మీద నమ్మకాన్ని కలిగి ఉంటే అదృష్టాన్ని మార్చడం అనేది ఇక ఎవ్వరి తరం కూడా కాదు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారు కదండి. మీ మనసులో నమ్మకాన్ని, వినయాన్ని కలిగి ఉంటామని మీకు మీరే మనసులోనైనా కానీ అలా అనుకుంటే చాలండి. అలాగే మీ సంకల్పం అనేది మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. మీరు గనక ఈ ఒక్క మాట మీద నమ్మకం ఉంచితే దైవకృప అనేది ఎల్లప్పుడూ కూడా మీకు సహాయంగానే నిలబడుతుంది. ఇప్పుడు విధిరాతను సైతం మార్చగలిగే ఒక చిన్న శక్తివంతమైనటువంటి మంత్రం గురించి చెప్తాను. ఈ మంత్రం మీ జీవితంలోకి రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి మీకు సంకేతాలను తప్పకుండా ఇస్తుంది. అలాగే ఒక పరిహారం మీరు ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు కానీ మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోయినా పర్లేదు, తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. వరుసగా 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ జపం చేస్తున్నప్పుడు మీ మనసులో కేవలం ఒక భావన ఉండాలి. అదేంటంటే, నా కర్మలు శుద్ధి అవ్వాలి, నా అదృష్టం సరైన దిశలో నడవాలి. జపం చేసే సమయంలో ఎవరికీ కీడు తలపెట్టకండి. అనవసరమైన కోపం, అహంకారానికి దూరంగా ఉండండి. జపం పూర్తయిన తరువాత 1 నిమిషం పాటు మౌనంగా ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు మీ అదృశ్య చక్రం తిరగడం మీరు తప్పక గమనిస్తారు. మీ జీవితంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోయి కొత్త ఆశలు మొదలవడం చూస్తారు. అది ఓం నమ శివాయ, ఓం శనేశ్వరాయ నమః ఈ శివశని మంత్రాన్ని కలిపి చదవాలి. ఈ రోజు నుండి 11 రోజుల పాటు ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదవడానికి సిద్ధమైతే మీ మనసులోనైనా అవును నేను సిద్ధంగా ఉన్నాను, ఈ మంత్రాన్ని 11 రోజుల పాటు జపిస్తానని చెప్పి మీ సంకల్పాన్ని ఇప్పుడే మీ మనసులో చాటుకోండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇలాంటి జ్యోతిష్య వివరాల కోసం మన ఛానల్ను ఇప్పటి వరకు కనుక మీరు చూడనట్లయితే, ఇప్పుడే కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీరు మీ సన్నిహితులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క చిన్న సహాయం మరొకరి జీవితంలో కూడా ఇటువంటి ఏదన్నా చిన్న చిన్న విషయాలు పాటించడం వలన 10 మందికి మంచి జరిగితే ఆ పుణ్యం కూడా తప్పకుండా దక్కుతుంది. మరి అద్భుతమైనటువంటి విషయాలతో పాటు తదుపరి వీడియోలో మరలా మీ గురించి ఎటువంటి వివరాలను సేకరించి మీకు అందివ్వాలనేటటువంటి ప్రయత్నం అనేది నేను తప్పకుండా చేస్తానండి. మరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవడానికి ఈ 4 రోజుల్లో మీరు సిద్ధంగా ఉండండి. వ్యాపారంలో కావచ్చు, అలాగే అన్ని విధులుగా అంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విధులుగా చూస్తే పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధిత సమస్యలతో కొంచెం జాగ్రత్తనైతే తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిదే. మరి తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సమస్యలు, అలా సమస్యల నుండి బయటపడటానికి పరిష్కారాలు కూడా తెలుసుకున్నారు కదా. తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.